ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవన్నీ చూస్తుంటే ఎవరో కావాలనే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుందండి. రా గుండమ్మా, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? నెక్స్ట్ పల్లవియే కదా. ఏం పల్లవీనో ఏంటోనే, అదేసుకోవాల్సిన డ్రెస్సు అదిగో అలా చిరిగిపోయింది. ఆ? అయ్యో, చిరిగిపోయిందా? ఇప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నది అక్కడికి వెళ్తుంది. ఏంటి, డ్రెస్ పాడైపోయిందా? ఎవరు చేశారు? ఏది చూడండి. అయ్యయ్యో, అయ్యో, ఇలా ఎవరు చేశారు? ఎవరు చేశారో తెలుసుంటే ఇక్కడే చంపేసుండేదాన్ని కదా. ఏంటి గుండమ్మా, ఇలా జరుగుతుందేంటి? లాస్ట్ మినిట్ లో మోడల్ హ్యాండ్ ఇచ్చినా నీ తెలివితేటలతో పల్లవిని మోడలే చేసి స్టేజే ఎక్కించావు. తను కూడా బాగా పర్ఫామ్ చేసి సెకండ్ రౌండ్కి వచ్చింది. కానీ ఇప్పుడు మోడల్ ఉంది, కానీ ఇప్పుడు డ్రెస్సే లేదు. అంటే ఏంటి మమ్మీ, ఇంత కష్టపడినా పెద్దమ్మ వాళ్ళకి ఓటమి తప్పలేదా? ఇప్పుడు సెకండ్ రౌండ్కి పార్టిసిపేట్ చేయకపోతే ఓడిపోయినట్టే కదా. ఏంటి బేబీ ఆ మాటలు? ఇప్పుడు మీ పెద్దమ్మ పెద్దనాన్న గెలవాలి. ఆడిటోరియం రూమ్ లో ఎక్కడైనా దేవుడి ఫోటో ఉంటే మొక్కుకుందాం, ఎలాగైనా వీళ్ళిద్దరిని గెలిపించమని. ఎదుగోకుండమ్మా, దేవుడికెళ్ళి మొక్కేసొద్దాం రా. గుండమ్మా, ఇప్పుడు ఎలాగా? మోడల్ అంటే తేగలిగాము, ఇప్పటికిప్పుడు డ్రెస్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది గుండమ్మా? ఏమండి, మీరు డిజైనరే కదా, మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఈ లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి చేయగలరు. ఆ నమ్మకం నాకుంది. అవును గుండమ్మా, నువ్వే ఏదో ఒకటి చేసి దాన్ని గట్టెక్కించాలి. ఈ సమస్య నుంచి నా కొడుకుని నువ్వే గెలిపించాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ పల్లవి. గుండమ్మా, ఏదో ఒకటి చేయవే. గుండు, ఇప్పుడేం చేద్దాం గుండు? నెక్స్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ ఆదిత్య గారి మోడల్.
మీరు చెప్పిందేంటి జరిగిందేంటి? డ్రెస్ మొత్తం కట్ చేసేసామన్నారు, మరి స్టేజ్ మీదకి ఎలా వచ్చింది? అయ్యో మేం చెప్పింది నిజం మేడం. అవునండి, మేం కట్ చేసిన చిరుగుల్ని కూడా ఉపయోగించుకుని మా పెద్దమ్మ మళ్ళీ కొత్తగా డ్రెస్ డిజైన్ చేసింది. మనకి దెబ్బ పడిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.